వివిధ ప్రాంతాలలో స్థానికంగా ఉండే సమస్యలను పరిష్కరించకపోను ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులకు కనీసం మర్యాద, గౌరవము లేదా స్థానికంగా ఉండే చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించలేని పరిస్థితిలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఎంతకాలం కేసీఆర్ గారితో కలిసి పనిచేసినా ప్రజా సమస్యల్ని పరిష్కరించలేని పరిస్థితులు ఉన్నాయి. ప్రజా సమస్యల్ని పరిష్కరించాలంటే ప్రభుత్వం మీద పోరాటం చేయాలి. తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవడం ద్వారానే 2004 నుండి 2014 వరకు ఏ రకంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరిగినాయో, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో నగర శివారు ప్రాంతాలలో అటు కృష్ణానది జలాలను, ఇటు గోదావరి జలాలను, అదేవిధంగా హైవే రోడ్లను, హైదరాబాద్ లో రోడ్డు వెడల్పు కార్యక్రమాలు, బస్తీలలో ఉండే పేదలకు పెన్షన్లు, అదేవిధంగా ఇందిరా ఆవాస్ యోజన కింద పేదలకు ఇండ్లు ఇవ్వడము, ఫ్లైఓవర్లు కట్టించడము, హైదరాబాద్ తలమానికమైన మెట్రో రైలును ఏర్పాటు చేయడము, ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఐటీ కంపెనీలను, ఫార్మా కంపెనీలను గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల తీసుకొచ్చి లక్షలాది మంది తెలంగాణ పిల్లలకే ఉద్యోగాలు కాకుండా ఇతర రాష్ట్రాల వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించి గ్రేటర్ హైదరాబాద్ ను ప్రపంచంలోనే ఒక అత్యంత కీలకమైన నగరంగా కాంగ్రెస్ పార్టీ తీర్చిదిద్దింది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ను విశ్వనగరం చేస్తామని ప్రజలకు అందమైన ప్రకటనలు, అబద్దాలు చెప్పి చివరికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేసిన రోడ్ల మీద గుంతలు పడితే గుంతలు పూడ్చలేని పరిస్థితి, డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయలేని పరిస్థితి, చిన్న వర్షం వచ్చినా కాలనీలు గాని, బస్తీలు గాని నీళ్లలో 6 ఫీట్ల నుంచి 10 ఫీట్ల వరకు మునిగి జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు గాని, సైకిల్ మోటార్లు గాని, టీవీలు గాని, మంచాలు గాని, కుర్చీలు గాని, ఇంట్లో ఉండే తినుబండారాలు కూడా నీళ్లలో మునిగిపోయి అనాథలుగా మారే పరిస్థితులు వచ్చినాయి. ఇట్లాంటి సందర్భంలో మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా పారిజాత నరసింహారెడ్డి గారు కేసీఆర్ నాయకత్వం మీద విశ్వాసం సన్నగిలే శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే తెలంగాణకు రక్షణ ఉంటుంది, హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి వారితో పాటు కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాహుల్ గాంధీ గారు వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా అభినందించారు. రాహుల్ గాంధీ గారిని కలిసి వారి నాయకత్వం పట్ల, కాంగ్రెస్ పట్ల విశ్వాసాన్ని, విధానాలను ఆమోదిస్తూ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కోసం, కాంగ్రెస్ పార్టీ యొక్క క్రియాశీలక కార్యక్రమాల కోసం పూర్తి సమయాన్ని కేటాయిస్తామని చెప్పి వారు రాహుల్ గాంధీ గారికి చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ గారు కూడా మేయర్ గారిని, కార్పొరేటర్లందరినీ కూడా కాంగ్రెస్ కుటుంబంలో సాదరంగా ఆహ్వానించి వారికి సముచితమైన స్థానం, గౌరవం ఇస్తాము, ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అధికారంకు వచ్చిన తర్వాత గ్యాస్, డీజిల్, పెట్రోల్ తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు అడ్డగోలుగా పెంచడం ద్వారా 400 రూపాయలున్న సిలిండర్ 1000 పైగా పెంచి పేదల నడ్డి విరిసి పేదల జీవితాలు బ్రతకడమే భారంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మారినాయి. విదేశాల నుంచి దేశ రక్షణ లేకుండా పోయింది. దేశంలో శాంతి సామరస్య పరిస్థితులు దెబ్బతినిపోయినాయి. మత సామరస్యం దెబ్బతిన్నది. అదేవిధంగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అప్పుల పాలైపోయింది. తెలంగాణ మొత్తం దివాలా తీసింది. తెలంగాణలో అభివృద్ధి కుంటుపడింది. కాబట్టి ఈ అన్ని అంశాల మీద తెలంగాణ నాయకత్వంతో కలిసి మీరందరూ గట్టిగా కృషి చేసి కొట్లాడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు అండగా ఉండమని చెప్పి రాహుల్ గాంధీ గారు సూచన చేసిన వారికి మేమందరం కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా తెలంగాణను కాపాడే బాధ్యతను కూడా తీసుకుంటున్నాం. శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.